నేను చెప్తున్నాను చూడండి, పూర్తి హవా ఉంది. కాకపోతే రిలాక్సేషన్ ఎక్కడ రిలాక్స్ అవ్వకూడదు. అక్కడ వచ్చే మెజారిటీ, పార్లమెంట్ మెజారిటీ డిసైడ్ చేస్తారు. అది దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని చెప్పి కోరుతున్నాను. అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఉదయ్ గెలిచినట్టే అంటారు మీరు, అంతేనా? అంతే. విజయ్ ఎట్టకు మెజారిటీ చెప్తున్నాను, ఆ మెజారిటీ డిసైడ్ చేస్తారు ఉదయ్ గారు గెలిపోవటం. ఓకే విజయ్, ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం అన్న సజావుగా సాగుతుందా? చాలా మందిలో ఉన్న అనుమానాలు, ఎందుకంటే టికెట్ల పంపిణీ అంశం అన్నది. సార్ ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ అనేది 100% జరిగిందండి. వీళ్ళు ఏదో కలలు కంటా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు వీళ్ళ ఎజెండా ఏంటంటే అన్ని స్టేజెస్ దాటిపోయి ఇప్పుడు ఎన్నికల సంగ్రామంకి వచ్చేసరికల్లా ఓటు ట్రాన్స్ఫర్ మీద విష ప్రచారం చేద్దామనేటువంటి ఎజెండాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ జరగడంలో ఎటువంటి ఆలోచన పడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ అయితే జరిగింది. ఇక్కడ బీజేపీ కిరణ్ గారు చెప్తూ సమన్వయం దానికి సంబంధించిన సలహాలు ఇచ్చారు. ఖచ్చితంగా వాస్తవంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదు అనే దానికోసం ఎంతటికైనా తెగిస్తారు, ఎంతవరకైనా ఖర్చు పెడతారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉందన్న సంగతి ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఓటమి దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ వారి కలలుగా మిగిలిపోవటం ఖాయం. ఒకసారి ప్రజలు పొరపాటు చేశారు. ఒకసారి చేసిన పొరపాటు ఇప్పుడు ఒకసారి మనం బురదలో కాలేస్తామండి, పద్దాకలు వెళ్ళి వేయం కదా. ఒకసారి పొరపాటున వేస్తాం, తెలిసి మళ్ళీ ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉండగా ఇక్కడ ఒక్కటేనండి, ప్రజలు పరిపాలనకు సంబంధించిన ఇబ్బందులు పడి ఈ ప్రభుత్వం పైన విరక్తి చెంది ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా తిరిగి రాకూడదనే దృఢ నిశ్చయంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ కూటమి, పవన్ కళ్యాణ్ గారు మొదట చెప్పిన మాట అదే, ప్రతిపక్ష ఓటు చీలకూడదని. అటువంటి చీలే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు. ఖచ్చితంగా ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఏదో కార్నర్ చేయటం ద్వారా లబ్ధి పొందుదాం అనుకుంటా ఉన్నారు, కానీ ఎంత పవన్ కళ్యాణ్ గారిని వీరు కార్నర్ చేస్తారో అంతకి 10 జన సైనికులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఆరాధించే అభిమానులు కష్టపడి పనిచేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ అనే దాంట్లో ఎటువంటి సందేహం పడాల్సిన పని లేదు. ఇంకొక చిన్న విషయం అండి, త్రిపులార్ గారి గురించి ఇందాక ఏదో చెప్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అని. 5 సంవత్సరాల పాటు మీరు ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి త్రిపులార్ గారిని పార్టీ నుంచి బహిష్కరించలేదు? మీ పార్టీలోనే, మీ పార్టీ సభ్యుడిగానే ఎందుకు కొనసాగింపజేస్తా ఉన్నారు? మీరు త్రిపులార్ గారికి చేసిన దాష్టికం ఏంటి? ఒక హ్యూమన్ మనిషిని తీసుకెళ్లి ఒక ఎంపీని 3rd డిగ్రీ ఉపయోగించి పోలీసులతో విచక్షణారహితంగా దాడి చేపించి, అది కదా నిజమైన అన్యాయం అంటే. ఈ రోజున టికెట్లు, దాని పరిస్థితులు, రాజకీయ ప్రస్థానంలో రకరకాల ఈక్వేషన్స్ నడుస్తూ ఉంటాయి. తప్పు చేసింది వాళ్ళు, వాళ్ళ ఎంపీని వాళ్ళే, పాము తన పిల్లల్ని తానే తిన్నట్టు వాళ్ళ ఎంపీని వాళ్ళే ఆయన్ని చంపడానికి కూడా ప్రయత్నించి పార్టీ బాధితుడు త్రిపులార్ గారు. ఇప్పుడు ఆయనకి ఎక్కడ టికెట్ ఇవ్వాలని, ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలనేది ఖచ్చితంగా అవసరమైన పరిస్థితిలో రకరకాల మార్గాలు ఉంటాయి. ఆయన అవసరమైతే రాజ్యసభకి వెళ్తాడు, లేదు చంద్రబాబు నాయుడు రాబోయే రోజులు నిర్ణయిస్తాయి. కానీ వారికి ఇప్పుడు కొత్తగా గారి మీద ప్రేమ వచ్చింది, అదే విచిత్రంగా ఉంది. ఇప్పటి వరకు అసాసినేట్ చేద్దామని ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ త్రిపులార్ గారి మీద రఘురామకృష్ణరాజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు సార్, దాని గురించి అడుగుతున్నా. పర్లేదా? హ్యాపీయేనా మీరు? మీ పార్టీ ఎంపీ అండి, మీ పార్టీ ఎంపీ, మా పార్టీ ఎంపీగా తిట్టాడు అంటారా? ఓకే, అది దానికి మేము ఖచ్చితంగా దానికి కావాల్సిన కౌంటర్ ఇస్తాం. ముందు మనల్ని ఏమంటాడు, మన పార్టీ ఎంపీ మనల్ని తిడుతున్న సంగతి చూసుకోండి. మీ పార్టీ ఎంపీ, మా పార్టీ వదిలేసి చెప్పాను సార్, అనర్హత పెట్టామని మేము అడిగాం. ఆయన ఎవరి తరఫున పనిచేస్తున్నాడని నేను అడిగిందని చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు తిడితే అవసరం వచ్చినప్పుడు స్పందిస్తానంటే మీరు ఎట్టా తెలుగుదేశం అధికార ప్రతినిధి నాకు అర్థం కాలేదు విజయ్ గారు. చంద్రబాబు నాయుడు నాకు సీట్ ఇవ్వలేనాడు, ఈ పోలవరం ఏం చేస్తాడు, నా సీట్ ఇవ్వలేనాడు, ఇదేంటి పొడిచేది అన్నాడు. అవసరం వచ్చినప్పుడు స్పందిస్తానంటున్నారు. అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు పాపం. మైండ్ దొబ్బినట్టుంది కొంచెం ఈ మధ్యకాలంలో. పార్టీలన్నీ ఏకమై మిమ్మల్ని ఇంటికి పంపించే కార్యక్రమంలో మీకు మైండ్ కొంచెం స్లో అయినట్టుంది. చెప్పే పాయింట్ ఏంటి, మీ పార్టీ ఎంపీ మా చంద్రబాబు నాయుడు గారిని చేయలేరన్నప్పుడు మేము అతనికి కౌంటర్ అతనికి ఇచ్చాం. మీ పార్టీ ఎంపీ చెప్పమంటున్నాం.
చంద్రబాబు నాయుడు అన్ని మాటలన్నా మీరు స్పందించడం ఏంటో మైండ్ దొబ్బింది మీకా నాకా అర్థం కావట్లేదా? మేము మేము తర్వాత స్పందించామో లేదో మీకు స్పందిస్తామంటే తెలియదు ఎవరు కదా, మేము దొబ్బినట్టు? స్పందించాము. త్రిపులార్ కాదండి, స్పందించారు? త్రిపులార్ కాదు. ఎవరు మా బాబు గారిని ఎవరు విమర్శించినా వారికి తగు రీతిలో మేము సమాధానం చెప్తాము. ఎప్పుడు? మీ పార్టీ ఎంపీ మా చంద్రబాబు మీకు నాయుడు హ్యాపీగా గారిని మీ ఉన్నట్టుంది. పార్టీ ఎంపీ చంద్రబాబు కదా? నాయుడు తిడితే మీకు త్రిపులార్ హ్యాపీగా మీ పార్టీ ఉన్నట్టుంది. ఎంపీ కాదా చెప్పండి? మీ మీకు పార్టీ హ్యాపీగా- ఎంపీ కాదా? మీకు హ్యాపీగా 5 ఉన్నట్టుంది. సంవత్సరాలు అతన్ని మీ పార్టీ నుంచి ఎందుకు అరే అయిపోయినా బహిష్కరించలేకపోయారు? బాబు, ఇంకా ఎంపీలు పదవులు అయిపోయినాయి, ఆయన రాజీనామా చేశాడు మొన్న, అయిపోయింది. ఎంపీ కాదు, మీ చంద్రబాబు మీ నాయుడు పార్టీ- తిట్టినా మీ మేము పార్టీ నుంచి మరి ఎందుకు స్పందించమంటే సస్పెండ్ వదిలేయండి. చేయలేదు? ఇంకా దాని గురించి ఎందుకు ఆయన డిస్కషన్? సభ్యత్వాన్ని ఎందుకు మీకు రద్దు లేని చేయలేదు? తర్వాత మాకెందుకు? చంద్రబాబు పార్టీ నాయుడు ఎంపీ తిట్టినా మమ్మల్ని పర్లేదు, తిట్టిన దాని గురించి ప్రకటిస్తున్నారు. మాట్లాడతారండి. మేము భరిస్తాం. మీ పార్టీ ఎంపీ చంద్రబాబు మమ్మల్ని నాయుడు తిడుతున్నారు. దాని మాకు గురించి హ్యాపీ అని ఆలోచించుకోండి. ఒప్పుకుంటున్నందుకు త్రిపులార్ కాదు, వదిలేయండి ఇంకా. ఇంకే ఆరైనా ఈ సరే ఫ్రెండ్స్ మమ్మల్ని నాకు అర్థం కాదు. విమర్శిస్తే పార్టీ నుంచి ఖచ్చితంగా అధికారంలోకి ప్రతివిమర్శ ఎట్లా వచ్చారు? ఉంటుంది. మీ అధ్యక్షుడిని తిడితే ఓ పార్టీ నుంచి డిఫెండ్ చేసుకోకుండా తప్పండి, అట్లా రఘురామకృష్ణరాజు పిచ్చిబాబుడు వాగితే ఊరుకోమని చెప్పి సీరియస్ గా చెప్పాల్సింది మీరు మేము తర్వాత స్పందిస్తానని తిట్టిన చంద్రబాబు నాయుడు కదా, మీకేంది అంటున్నారు? మీరు ఏం ఓకే. మాట్లాడుతున్నారండి? ఓకే, ఓకే. ఎవరండి వెంకటరెడ్డి గారు? త్రిపులార్ కాదు, ఏ ఆరైనా సరే చంద్రబాబు మా నాయుడు బాబు తిట్టాడా గారిని లేదా? విమర్శిస్తే ఖచ్చితంగా ప్రతి విమర్శ ఉంటది. ఓకే. త్రిపులార్ ఏం ఎప్పుడు అతిథులు కాదు, ఎలక్షన్ మీరేం అయిపోయినాక? అతిథులు కాదు. ఎలక్షన్ అయిపోయినాక జగన్మోహన్ రెడ్డిని అయినా మాట్లాడతారా? విమర్శిస్తాం, మిమ్మల్ని అయినా విమర్శిస్తాం, మా బాబు గారిని ఎందుకు విమర్శించినప్పుడు స్పందించినప్పుడు మీరు మరి త్రిపులార్ మీరు విమర్శించినప్పుడు తెలుగుదేశం త్రిపులార్ పార్టీ నుంచి ఒక్కరు కూడా ఎందుకు కౌంటర్ మాట్లాడరా? త్రిపులార్కి ఇచ్చాం. మీరు వినుండ్రు, మీరు చూడరు కదా. రఘురామకృష్ణ మీరు నీలి మీడియా మిమ్మల్ని తప్ప బూతులు మీడియా తిడతామా? చూడరు కాబట్టి, ఎందుకు మీరు మీ నీలి స్పందించలేదని మీడియా అడిగా. తప్ప మీడియా చూడరు కాబట్టి ఎప్పుడు స్పందిస్తారని అడిగా. రాలేదు. ఓకే 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 విజయ్ ఒక్క నిమిషం అండి. సార్ కిరణ్ రఘురామకృష్ణరాజు మిమ్మల్ని తిట్టి కూడా 3 ఓకే ఒక్క రోజులు నిమిషం అండి. కదా. ఒక్క నిమిషం కిరణ్ ఇప్పుడు స్పందిస్తా, ఎప్పుడు సార్. స్పందిస్తా?